తెలంగాణ రాకముందు మన కవులను కళాకారులను పట్టించుకునేటియా అప్పటి సర్కార్లు. కనీసం అవార్డుల అంచుల దాకా కూడా మనోళ్ళని రానియలేదు. ఫస్ట్ పేర్లు ఆలయే, ఆఖరి పేర్లు కూడా ఆలయే ఉండేటి. కానీ సూర్యుని ఎలుగులను చేతులు అడ్డం పెట్టి ఎన్ని దినాలు ఆపుతారు చెప్పుండ్రి. పద్మ అవార్డుల కోసం పంపిన పేర్లను చూస్తే ఏంది గిలన్లా ఎవరికి ఇయ్యాలా అని సెలెక్ట్ చేసుకునేందుకు వారం రోజులు పడుతుంది. మరి గది తెలంగాణలో పవర్ అంటే. 16 భాషల పండితుడు, మాజీ ప్రధానమంత్రి, ఆపది కాలంలో దేశాన్ని నిలవెచ్చిన పివి నరసింహారావు సార్కు భారతరత్న ఇయ్యాలని సెంట్రల్లోకి కాగితం రాసింది మన తెలంగాణ సర్కార్. అట్లనే జీవిష దాకా తెలంగాణ ఉద్యమ పాఠాలు చెప్పిన జయశంకర్ పెద్ద సార్కు, యూనివర్సిటీలలో చదువులు చెప్పిన శివకుమార్ సార్కు పద్మ విభూషణ్ అవార్డులు, గడ్డం రామిరెడ్డి సార్కు పద్మభూషణ్ అవార్డులు ఇచ్చి తెలంగాణలను గౌరవించాలని కోరింది. తెలంగాణ బతుకు సినిమా తీసిన నరసింహరావు సారు, చక్కటి బొమ్మలు గీసిన కాపురాజయ్య, లక్ష్మగౌడ్ సాబు, అమరవీరుల స్తూపం చెక్కిన ఎక్కా యాదగిరి, ఒగ్గు కథకు వన్యలద్దిన చుక్క సత్తయ్య, పల్లె బతుకును పాటలకెక్కించిన గోరెటెంకన్న, తెలంగాణ రాష్ట్ర పాట జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ అన్న. ఇక అట్లనే సినిమా పాటలు రాసే సుద్దాల అశోక్ తేజ, మంచి మంచి పుస్తకాలు రాసిన అంపశేయ నవీన్ సారు, ఐఐటిని ఇంటి పేరుగా చేసుకున్న సుక్కరామయ్య సారు, మొన్ననే ఎవరెస్ట్ గుట్టలెక్కిన ములావత్ పూర్ణ ఆనంద్ కుమారు, కూచిపూడి డాన్స్ చేసిన అలైక్య మేడానికి పద్మ అవార్డులు ఇప్పియాలని గట్టి పట్టు మీదనే ఉన్నది మన సర్కారు. మోడీ సార్ కిందుండే ఆఫీసర్లు పచ్చ పెన్నుతోటి ఓకే అని రాస్తే చాలు, మనోళ్ళ ఇంటి పేర్ల కంచె మొదలు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అని పెట్టి పిలుచుకోవచ్చుగా.